కీర్తనల గ్రంథము 102వ కీర్తన. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము. నాకు చెవియొగ్గుము, నేను మొరలిడునాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయియున్నవి. ఎండదెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయియున్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పైడికంటె వలె నున్నాను. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టియు నీ ఆగ్రహమును బట్టియు బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి. గడ్డి వలె నేను వాడియున్నాను. యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు. నీ నామస్మరణ తరతరములుండును. నీవు లేచి సియోనును కరుణించెదవు. దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దాని రాళ్ళు నీ సేవకులకు ప్రియములు. వారు దాని మంటిని కనికరించుదురు. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకు, భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఎలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను, యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించినట్లు చెరసాలలో ఉన్న వారి మూలుగులను వినుటకును, చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమి దృష్టించిననియు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. నేనీలాగు మనవి చేసితిని, నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవి అన్నియు వస్త్రము వలె పాతగిలును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు. అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.